ఎస్ఎల్బీసీ సోరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతరం కష్టపడుతూనే ఉంది రెస్క్యూ టీం. టనెల్లో చిక్కుకున్న వారి కోసం, జాడ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. సోరంగంలో నుంచి మృతదేహాల వెలికితీత కోసం ఇటీవల రోబోను కూడా రంగంలో దించారు. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం టనెల్ బోరింగ్ మిషన్ శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సోరంగంలోని 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగ్గా ప్రస్తుతం 13.5 కిలోమీటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చివరి 50 మీటర్ల వద్దే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు చెప్పారు. క్యాడవర్ డాగ్స్ చూపించిన స్పాట్లలో ముమ్మర తవ్వకాలు చేపట్టారు. మినీ హిటాచీల సాయంతో తవ్వకాలు చేపట్టారు. మరో 2 స్పాట్లను గుర్తించిన క్యాడవర్ డాగ్స్ ను గుర్తించాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. జీపీఆర్ రాడర్ క్యాడవర్ డాగ్స్ ఒకే ప్రాంతాన్ని గుర్తించడంతో అదే ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అన్ని రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద స్థలానికి తీసుకువచ్చారు. రోబో ద్వారా టనెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయ చర్యలు చేపట్టారు. ఈ రోబో గంటకు 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు రోబోను పరిశీలించిన అనంతరం అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలిసి లోకో ట్రైన్ ద్వారా టనెల్ లోపల ప్రమాద స్థలానికి వెళ్లారు. చివరి 50 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న సిబ్బంది చెప్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరోసారి క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దింపనున్నారు. అటు టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ టనెల్ పై కప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టనెల్లో 40 మంది ఉండగా 32 మంది బయటపడ్డారు. సోరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టనెల్ ను తవ్వుతున్న బోరింగ్ మిషన్ కూలడంతో అక్కడ ఉన్న 8 మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి వివిధ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతదేహాల గాలింపు కోసం సహాయక చర్యలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ టీంకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సోరంగంలో పెద్ద ఎత్తున నీరు ఊరుతుండడం, భారీగా బురద పేరుకుపోవడంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. మరోపక్క లోపల నుంచి వ్యర్థాలు తీసుకెళ్లే కాన్వేయర్ బెల్ట్ కూడా పాడవటంతో రెస్క్యూ కష్టతరంగా మారింది. కాన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ లాభం లేదు. దాంతో రోబోల సహాయం తీసుకున్నారు. టనెల్లోకి రోబోలు వస్తే రెస్క్యూ వేగవంతమవుతుందని అందరూ భావించారు. కానీ దానికి సాంకేతికత సమస్యలు తలెత్తడంతో రెస్క్యూ మరింత ఆలస్యం అవునుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యంత్రానికి సమస్యలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆశలన్నీ క్యాడవర్ డాగ్స్ పైనే పెట్టుకున్నారు అధికారులు. మరోసారి శునకాలను రంగంలోకి దింపి టీబీఎం ఆపరేటర్ మృతదేహం లభించిన ఏరియాలో గాలించనున్నారు. కాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న రోబోలు మొరాయించడంతో కుక్కలైన మిగిలిన 7 డెడ్ బాడీలను గుర్తించి రెస్క్యూ ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.